హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అనేది నేర్చుకుందాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ చెప్పినప్పుడు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, డేటాని టేబుల్స్ రూపంలో మేనేజ్ చేయొచ్చు అని నేర్చుకున్నాం కదా. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినదే ఎస్క్యూఎల్ అనమాట. అయితే ఎస్క్యూఎల్ అంటే ఆర్కిలా అంటే కాదు, ఎస్క్యూఎల్ అంటే అదొక స్టాండర్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో చూసుకుంటే ఒకప్పుడు అసలు కార్స్ ఏవి లేని రోజుల్లో ఫస్ట్ టైం ఎవరో ఒకరు ఒక షేప్ ఈ విధంగా ఉండాలి, 4 వీల్స్ ఉండాలి, ఈ స్టీరింగ్ ఈ విధంగా ఉండాలి, 2+3 సిట్టింగ్ ఉండాలి, ఈ ప్రోడక్ట్ని నేను కనిపెట్టాను, దీనికి కార్ అని పేరు పెడుతున్నాను అని చెప్పి ఒక ప్రోడక్ట్ దాని రూల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని ఒక స్టాండర్డ్ లాగా తీసుకొస్తే అప్పుడు దాన్ని ఫాలో అయ్యి చాలా కంపెనీస్ కార్స్ తీసుకొచ్చాయి. టాటా నానో దగ్గర నుండి ఓకే, మారుతి కార్స్, హ్యుండై కార్స్, టెస్లా కార్స్, రోల్స్ రాయ్స్ ఏదైనా తీసుకోండి, అది కార్ అనిపించుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా ఆ రూల్స్ ఫాలో అయితేనే కార్ అవుతుంది. అలాగే మనకి ఈ రిలేషనల్ డిబిఎంఎస్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎస్క్యూఎల్ అనేటటువంటి ఒక స్టాండర్డ్ని తీసుకొచ్చారు. ఓకే, ఆ స్టాండర్డ్లో సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్తోనే క్వరీస్ రాస్తూ మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఓకే, సో దాన్ని ఫాలో అవుతూ ఫస్ట్ ఆర్కిల్ అనే లాంగ్వేజ్ని తీసుకొచ్చారు. ఓకే, అంటే ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజ్ ఆర్కిల్ అనమాట. అలాగని ఈ ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజ్ ఒక ఆర్కిలేనా అంటే కాదు, మనకి ఆర్కిల్తో పాటు ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజెసే. ఎస్క్యూఎల్ అంటే ఆర్కిల్ కాదు, ఎస్క్యూఎల్ అంటే ఇవన్నీ కూడా. ఎస్క్యూఎల్ అంటే ఒక స్టాండర్డ్, మీకు అర్థమవుతుందా? సో మీరు ఏదైనా ఒక ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మిగతా ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజెస్ 3-4 డేస్లోనే నేర్చుకోవచ్చు, అంత ఈజీగా ఉంటాయి, ఎందుకంటే అన్నీ సిమిలర్గా ఉంటాయి కాబట్టి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వాట్ ఎస్క్యూఎల్ ఈజ్. ఇక నుండి ఎస్క్యూఎల్ అంటే అది ఏ ఎస్క్యూఎల్ అని చెప్పి మీరు స్పెసిఫిక్గా తెలుసుకోండి. ఎస్క్యూఎల్ అంటే కేవలం ఆర్కిల్ మాత్రమే కాదు అనే క్లారిటీ మీకు ఈ వీడియోతో రావాలి.